హైదరాబాద్ లో రాత్రిపూట కొందరు పోకిరీలు రెచ్చిపోతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రాత్రిపూట టీ హబ్, నీలోఫర్ కేఫ్ ప్రాంతాల్లో బైక్, కార్ రేస్ చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. గత వారం బైక్, కార్ రేసింగ్స్ పై సాక్షి టీవీలో వచ్చిన ప్రత్యేక కథనంపై పోలీసులు స్పందించారు. రేసింగ్ పై నిఘా పెట్టారు. రాత్రి నీలోఫర్ హోటల్ ముందు నలుగురు యువకులు రేస్ చేస్తూ ఉండగా పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేసినా ఆపకుండా ప్రజలపైకి దూసుకుపోయేందుకు యత్నించారు. రేసింగ్ కు పాల్పడ్డ మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు పోకిరీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ లో రాత్రిపూట కొందరు పోకిరీలు రెచ్చిపోతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రాత్రిపూట టీ హబ్, నీలోఫర్ కేఫ్ ప్రాంతాల్లో బైక్, కార్ రేస్ చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. గత వారం బైక్, కార్ రేసింగ్ పై సాక్షి టీవీలో వచ్చిన ప్రత్యేక కథనంపై పోలీసులు స్పందించారు. రేసింగ్ పై నిఘా పెట్టారు. రాత్రి నీలోఫర్ హోటల్ ముందు నలుగురు యువకులు రేస్ చేస్తూ ఉండగా పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేసినా ఆపకుండా ప్రజలపైకి దూసుకుపోయేందుకు యత్నించారు. రేసింగ్ కు పాల్పడ్డ మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న మరో ముగ్గురు పోకిరీల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రవిచంద్ర రాయదుర్గం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, లాస్ట్ వీక్ టెలికాస్ట్ చేసిన ఈ కార్ అలాగే బైక్ రేస్ కి సంబంధించిన వార్తలపై పోలీసులు పెట్టిన నిఘా సత్ఫలితాన్ని ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కానీ కొంతమంది యువకులు పారిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు ఈ అబ్జర్వేషన్ మీద పోలీసులు? అనుశ్రీ, అయితే రాత్రి ఒక కారులో అతి వేగంగా రేసింగ్ పాల్పడుతున్నట్టు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పారిపోయారు. ఇప్పుడు చూడొచ్చు, మనం రాయదుర్గం పిఎస్ పరిధిలో ఉన్నాం. ఈ రోడ్డు ఇటు నీలోఫర్ కావచ్చు, ఇటు టీ హబ్ కావచ్చు, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ రోడ్డు మీద వీకెండ్ సమయంలో ముఖ్యంగా శనివారం, ఆదివారం రాత్రుల్లో చాలా ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే వీకెండ్ కావడంతో శనివారం రాత్రుల్లో స్పోర్ట్స్ బైకులు కావచ్చు, రేసింగ్ కార్లు కావచ్చు అతి వేగంగా ఈ విధంగా రేసింగ్ చేస్తూ వెళ్తుంటారు. అందులో సైలెన్సర్లు తీసేసి రకరకాల శబ్దాలతోటి, కొన్ని ఈ విధంగా పిస్తోల్ పేల్చినట్టు రకరకాల శబ్దాలతోటి ఈ విధంగా బైకులు కావచ్చు, కారు కావచ్చు రేసింగ్ పాల్పడుతుంటారు. అందులో భాగంగా పోలీస్ కంట్లో పడింది ఒక వెహికల్. అందులో వాళ్ళని అదుపు చేసేట ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు అదే విధంగా పోలీసుల మీదకి దూసుకెళ్లారు. ఆ తర్వాత వాళ్ళని అదుపు చేసేట ప్రయత్నం కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇదే అంశం మీద గతంలో సాక్షి అనేక కథనాలు, ఈ అంశానికి సంబంధించి అనేక కథనాలు కూడా చేసింది. అయినప్పటికీ కూడా ఈ విధంగా పోలీసులు సాక్షి ఇచ్చినట్టుగా కథనాలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా రేసింగ్లకు సంబంధించి కట్టడి చేసేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న కూడా ఒక వెహికల్ ని అదుపు చేసేట్టుగా ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ఈ విధంగా కొంతమంది ఆకతాయిలు అతి వేగంగా ప్రయాణం చేయడం, అతి వేగంగా రేసింగ్ కి పాల్పడటంతో కొంతమంది కొన్ని హిట్ అండ్ రన్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇదే గచ్చిబౌలి ఏరియాలో ఒకసారి బ్యానెట్ మీద దూసుకెళ్తూ కొంత 500 మీటర్ల వరకు దూసుకెళ్లిన సందర్భం ఉంది. గతంలో ఎల్బీ నగర్ లో అదే విధంగా జరిగింది, కూషాయిగూడలో అదే విధంగా జరిగింది. ఆ గతంలో ఈ విధంగా చాలా మందికి గాయాలైన సందర్భాలు ఉన్నాయి. అందుకే రేసింగ్ కు పాల్పడకూడదు అంటూ కూడా పోలీసులు ఎన్ని రకాల హెచ్చరికలు చేసినప్పటికీ సాక్షి కథనాలతోటి ఆ విధంగా పోలీసులు కూడా స్పందించేసి కట్టడి చేసేట ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వీకెండ్ సమయంలో ఈ రాయదుర్గం ఏరియాలో ఎక్కువగా రేసింగ్ బైకులు కావచ్చు, కార్లు కావచ్చు రేసింగ్ కి పాల్పడుతూ ఈ విధంగా ముఖ్యంగా పాదాచారులం కావచ్చు, మిగతా కొంతమంది వాహనదారులను చాలా ఇబ్బందులకు పాల్పడుతుంటారు. అయితే రాత్రి జరిగినటువంటి వాహనంలో ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. మరో ముగ్గురు పారిపోయారు. ఆ పారిపోయినటువంటి వ్యక్తులను కూడా అదుపులో తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు రాయదుర్గం పోలీసులు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.